కానీ ఇవాళ ఏమైతా ఉంది, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కాలపరిధిలో ఇవాళ టీజీపీ కేసు వచ్చిన తర్వాత పూర్తిగా కలుషితం అయిపోయింది. అంటే కార్మిక నాయకుడు మాట్లాడేది లేదు, కార్మికుల సమస్య చెప్పి మాట్లాడే యూనియన్ లేదు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ మన సింగరేణి మీద అజమాయిషి చెలాయించి కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుపడి ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం గెలవడం జరిగింది. అయినా కూడా మనం ఆలోచన చేశాం, ఇక మనం ఎన్ని రోజులు మనం ఈ సమస్యలు కార్మికుల సమస్యలు పేరుకుపోతా ఉన్నాయి. దీని పరిష్కార మార్గం ఒకటే, ఏదున్నా సమ్మె తప్ప వేరే సమస్య లేదు అనే పద్ధతిలో మన యూనియన్ ఆలోచన చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో దాదాపుగా 3-4 నెలల నుంచి అన్ని ఏరియాలో కూడా కార్మికుల సమస్యల మీద మన యూనియన్ ఒక కార్యాచరణ తీసుకుంది. బాయికి పోయి సేవ్ సింగరేణి పేరు మీద కార్మికులకు పేరుకుమైనటువంటి సమస్యల్ని కార్మికులకు తెలియజేస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ హెడ్ ఆఫీస్ ముందు నాకు తెలిసి 44 సంవత్సరాల చరిత్ర ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కార్మికులు ఎంత ఆవేశపూరితంగా మనం ఇచ్చినటువంటి పిలుపులో హెడ్ ఆఫీస్ దగ్గర కొన్ని వేల మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా వచ్చి మనం సింగరేణి యజమానాన్ని నిలదీయడం జరిగింది. వాస్తవంగా దానే కాకుండా ఈ మధ్యకాలంలో మెమరాండాలు ఇస్తా ఉన్నాం, నల్ల బ్యాడ్జీలు పెడతా ఉన్నాం, సమస్యలు మాట్లాడమని చెప్తా ఉన్నాం, సెక్షన్ మీటింగ్లు పెట్టమని అడుగుతా ఉన్నాం. ఏది చేసినా కూడా ఇవాళ పెడచెవులో పెట్టబట్టే ఇవాళ ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుందనేది సరే మాకున్నటువంటి అభిప్రాయం. సరే ఏది ఏమైనప్పటికీ మనం ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవాళ సింగరేణి యజమాన్యం ఆలోచన చేసేది వాస్తవంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి, కూర్చొని మాట్లాడదామని మరి ఏదైతే ఆర్ఎస్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్సీ గారి సమక్షంలో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని సింగరేణి యజమాన్యం కూడా వచ్చింది. అయ్యా మేము చెప్పాం, మేము సమ్మె నోటీసులో 31 డిమాండ్స్ పెట్టాం. ఈ 31 డిమాండ్లలో ఆ రోజు ప్రభుత్వం కానీ అదేవిధంగా సింగరేణి యజమాన్యం కానీ ఏదైతే అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి డిమాండ్స్ నే మనం పెట్టడం అనేది జరిగింది. దాని కూడా చర్చ జరిగింది. చర్చ జరిగిన చెప్పాం, ఆర్ఎస్సీ గారు కూడా కొత్తగా వచ్చారు, పాపం ఆమె మేడం గారు ఒరిస్సా నుంచి వచ్చారు. సింగరేణి యజమాన్యం కూడా మనం చెప్పాం, ఈ స్ట్రైక్ నోటీసులో 31 డిమాండ్స్ ఏవైతున్నాయో వాళ్ళన్నింటి మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఆ మేడం గారు ఆర్ఎల్సీ గారు మీరు బయోటాక్ డిస్కషన్ చేసుకోండి, మీకు 10 రోజులు టైం ఇస్తా ఉన్నా, 10 రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేసుకొని కూర్చొని మాట్లాడండి, లేకపోతే పరిష్కార మార్గం ఫెయిల్యూర్ రిపోర్ట్ ఇచ్చి మేము సమ్మె పోవడం తప్పదనే పద్ధతిలో మనం మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినాం. మరి అదేవిధంగా అన్ని యూనియన్లు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు కూడా వాగ్దానాలు చేసినటువంటి విషయాన్ని కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనకు మొత్తం పెండింగ్ విషయం మనకు అందరికీ తెలిసి వాళ్ళ మెడికల్ బోర్డు, ఎక్కడికి పోయినా కూడా ఈ మెడికల్ బోర్డు సమస్య వస్తా ఉంది. దాన్ని కూడా చెప్పాం, అయ్యా ఇవాళ కొత్తగా వచ్చిన మెడికల్ బోర్డు కాదు, వాస్తవంగా కేసీఆర్ గారు మెడికల్ బోర్డు ప్రకటించారు. దానికి ముందు కూడా మేము చెప్పాం, అయ్యా మెడికల్ బోర్డు ఆ రోజు కొమరయ్య గారు మరి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ సింగరేణిలో రిక్రూట్మెంట్ అవుతా ఉంటే ఆనాడు సింగరేణి కార్మికుల పిల్లలకు ఏజ్ రాకపోయినటువంటి కారణంగా దాని మీద ఆయన ఏజ్ వచ్చిన తర్వాత ఆనాడు సింగరేణి యజమానితో ఫైట్ చేశాడు. అయ్యా బయట వాళ్ళతో రిమ్తా ఉన్నావు, సింగరేణి పిల్లలు ఏవైతున్నారో వాళ్ళు చదువుకొని రోడ్ల మీద పడతా ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వని చెప్పేసి మానుబాడు కొమరయ్య గారు ఆనాడైతుందో 89లో ఏదైతుందో ఆయన అగ్రిమెంట్ చేశాడు. ఏం అగ్రిమెంట్ అది? ఇవాళ 2 సంవత్సరాలు, ఫస్ట్ 1 సంవత్సరం పెట్టాం. 1 సంవత్సరం కార్మికుడు సర్వీస్ అయిపోతే వాళ్ళ అబ్బాయి కనుక 18 సంవత్సరాలు నిండితే హెల్త్ దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ పెట్టి, అయ్యా నేను పని చేయలేకపోతా ఉన్నా, నా అబ్బాయికి మన ఒక దరఖాస్తు పడిస్తే అది 2 రోజుల తర్వాత హాస్పిటల్ పంపించి అయ్యను అన్ఫిట్ చేసి కొడుకుని ఇంటికి పంపించేటువంటి అగ్రిమెంట్ లో చాలా మంది పిల్లలు ఇప్పుడు వచ్చే వాళ్ళు, గోల్డ్ సెకండ్ పెట్టే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అది 2 సంవత్సరాలు అయిపోయింది. దాని ప్రకారంగా మనం ఇవాళ ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఆనాడు మానుబాడు కొమరయ్య గారు సాధించారు. దాని తర్వాత మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
బిఎఫ్ఆర్ పోతా ఉంది. ఇవాళ ఉన్నటువంటి బాయిలు బంద్ అయిపోతా ఉన్నాయి. ఇవాళ బిఎఫ్ఆర్ పోతే సింగరేణి పోతనే ఉద్దేశం మీద ఆనాడు ఇండిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ప్రకటన చేసి అయ్యా దాంట్లో జబ్బులున్నాయి, ఈ మెడికల్ బోర్డు అనేది ఇప్పుడు కాదు, వాస్తవంగా రియల్ గా మెడికల్ బోర్డు కంటెస్ట్ అవుతుంది కానీ చాలా ఉన్నటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి, అవి 100 జబ్బులు చేయండి, ఆ 100 జబ్బులు చేస్తే వాళ్ళకందరూ కూడా అవకాశం వస్తున్న పద్ధతిలో మరి అలా కేసీఆర్ గారు ప్రకటన చేయడం జరిగింది. తర్వాత మన పరిణామం మనందరికీ తెలిసి ఇలా మెడికల్ బోర్డు ఎట్లా జరుగుతూ ఉంది, దాని పరిస్థితి ఏంటిది, ఎట్లా జరుగుతుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత ఏం జరిగింది, ఇలా సడన్ గా మెడికల్ బోర్డు ఏదైతుందో దాని వివిధ కారణాల వల్ల ఏం చెప్తా ఉన్నారు, ఇలా పైరకారులు జమ అయిపోయారు. ఇలా సిబిఐ ఎంక్వైరీ పెట్టినాం, సిబిఐ ఎంక్వైరీలో మొత్తం కంప్లీట్ గా రిపోర్ట్ రావాలి మాకు, ఆ రిపోర్ట్ వస్తే తప్ప మేము మెడికల్ బోర్డు నడపలేమని కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ కానీ ఇవాళ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సరే మనం చెప్పాం, అయ్యా సిబిఐ రిపోర్ట్ లో ఎంతమందిని మీరు పట్టుకున్నారు, సిబిఐ రిపోర్ట్ లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది చేసినట్టే దానికి సమాధానం లేదు. కానీ మేము చెప్పాం, ఇవాళ ఏదైతుందో మెడికల్ బోర్డు వల్ల చాలా మంది ఇప్పటికే దాదాపు 2000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా ఇంకా మెడికల్ బోర్డు రాలేదు. కాబట్టి ఏదైతుందో ఫస్ట్ డిమాండ్ గా ఈ మెడికల్ బోర్డు ఏదైతుందో వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఆర్ఎస్ గారి సమక్షంలో మనం మాట్లాడడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి సింగరేణితో జరిగినటువంటి మన సమావేశంలో ప్రధానమైనటువంటి డిమాండ్ మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మనం మాట్లాడాం. దానికి సానుకూలంగా తప్పనిసరిగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. వాస్తవంగా 15వ తారీఖు అనుకున్నారు, కానీ 15వ తారీఖు డాక్టర్స్ అనుకూలంగా లేనటువంటి కారణంగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాం. కాబట్టి 17, 18కి మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి సింగరేణి యజమాని ఆలోచనలో ఉంది. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, 2000 మంది కార్మికులు దరఖాస్తు పెట్టుకున్నారు. కొంతమందికి సంవత్సరం సర్వీసే ఉంది, కొంతమంది వాళ్ళకు ఉన్న టైంలో విలువలే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. దీని ఎట్లా పరిష్కారం చేయాలనే పద్ధతిలో ఇవాళ ఏదైతుందో సింగరేణి యజమాన్యం ఇలా మాట్లాడి దాన్ని డిసైడ్ చేసి ఈ 2000 మందికి ఎవరైతుందో వాళ్ళందరూ కూడా మెడికల్ బోర్డులో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మెడికల్ బోర్డు ఇంతకుముందు గతంలో చెప్పినాం, గతంలో ఏదైతే బోర్డు జరిగిందో అదే బోర్డు ఇలా జరపాలి తప్ప ఇలా ఇష్టం వచ్చిన పద్ధతిలో కొంతమంది సెలెక్ట్ చేసి 80%, 75%, 90% మెడికల్ బోర్డులో ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. కానీ మొన్న పెట్టగా మధ్యన పెడితే 15% కాదు 10% కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి మెడికల్ బోర్డు అవసరం లేదు. కాబట్టి వాస్తవంగా ఇంతకుముందు గతంలో ఎట్లా ఉందో అదే మెడికల్ బోర్డును కండెమ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడాం. దాన్ని సానుకూలంగా స్పందించారు. ఈ తర్వాత ఇవాళ రిజల్ట్స్ ఏం జరుగుతుందో, ఏ పద్ధతిలో జరుగుతుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో సమస్య మన అందరూ తెలిసి వాస్తవంగా ఇవాళ ఏదైతుందో ఇన్కమ్ ట్యాక్స్ ఫెరెక్స్ దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ కోల్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటి యజమాన్యమే కార్మికులకు ఫెరెక్స్ మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ని వాళ్ళే కడతా ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడుతూ ఉన్నాం. మనం మాట్లాడాం, ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడిన ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇవాళ సింగరేణిలో కూడా అధికారులకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మా కార్మికులు ఎందుకంటే దాన్ని పరిశీలన చేసి లెక్క చెప్పి ఫైనాన్స్ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే సంవత్సరానికి 90 కోట్లు ఇవాళ అదనంగా భారం పడుతుందండి. మరి ఇప్పుడున్న పరిస్థితిలో సింగరేణి పరిస్థితి మీకు అందరికీ తెలుసు కదని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మేము చెప్పాం, ఇలా అధికారులు తీసుకుంటారు, ఓల్ ఇండియాలో ఇస్తారు అంటే సింగరేణికే ఇలా లేనటువంటి పరిస్థితి వస్తుందా? ఇదైతే మేము ఊరుకునే సమస్య లేదు. ఇలా 90 కోట్లు, లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు ఇలా ఏదైతుందో సింగరేణి దోసుకుంటా ఉన్నారు. ఇలా కార్మికులకు ఇస్తే ప్రొడక్షన్ తీసుకొస్తాం, ప్రొడక్టివ్ తీసుకొస్తాం, కార్మికులు లాభాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇలా కార్మిక వర్గానికి ఉంది. ఇది ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మనం గట్టిగా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా పరిశీలన చేస్తాం. ఇవాళ ఏదైతుందో చైర్మన్ గారి లెవెల్లో అది మాట్లాడి మేము కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇక మూడో సమస్య ఏంటంటే ఇలా సొంతింటి పథకం. చాలా మంది ఎప్పటి నుంచో ఇది కోరిక. ఇవాళ ఉన్నటువంటి చాలా కంపెనీస్లలో సొంతింటి పథకాలు ఉన్నాయి. దాన్ని మనం చేశాం. గతంలో మనం అగ్రిమెంట్ చేసి కొత్తగా వచ్చిన సొంతింటి పథకం కాదు. ఆనాడు నరసింహరావు గారు చైర్మన్ ఉన్నప్పుడు మేము దీన్ని ప్రవేశపెట్టినప్పుడు మనకు గెలిచిన యూనియన్ అయ్యా సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం ఇస్తే ఇలా సింగరేణిలో ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకు ఒక ఆదరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది.
ఇవాళ బయట జాగాలు కొనే పరిస్థితి లేదు. వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన కూడా తక్కువ ఉంటుందని చెప్తే ఆనాడు నరసింహరావు గారు ఒప్పుకొని దాన్ని మనం అగ్రిమెంట్ చేసినాం. ఇవాళ ట్రయల్ బేస్ కింద ఏదైతే ఉన్నటువంటి భూపాలపల్లి అదేవిధంగా శ్రీరాంపూర్ లో ఈ 2 ఏరియాలు ఏదైనా ట్రయల్ బేస్ కింద తీసుకొని అక్కడ సక్సెస్ అయితే ప్రౌడ్ సింగరేణిలో కూడా దాన్ని ఏర్పాటు చేస్తామని మనకి అగ్రిమెంట్ ఉన్నది. కానీ నోటీస్ బోర్డు వేశారు భూపాలపల్లిలో, అయ్యా మీకు బ్రహ్మాండంగా 200 గజాలు ఇస్తాం, అదేవిధంగా 10 లక్షల రూపాయలు మీకు మరి బ్యాంకు నుంచి రుణం ఇస్తాం, వడ్డీ మేమే కడతామని చెప్పేసి మనం అగ్రిమెంట్ చేశాం. వేసిన తర్వాత కార్మికులు ఏం చేశారంటే మనం ఏదైతుందో ఇవాళ ఆ భూపాలపల్లి ఎంట్రన్స్ లో పవర్ ప్లాంట్ దగ్గర బ్రహ్మాండమైనటువంటి కాలనీలో కొన్ని వందల ఎకరాలు మనం తీసుకున్నాం. దరఖాస్తు పెడితే మొత్తం 14 దరఖాస్తులు వచ్చినాయి. అక్కడ భూపాలపల్లిలో 6,000 మంది కార్మికులు ఉన్నారు. 14 దరఖాస్తులు వస్తే ఏంటిదా అంటే ఇక్కడే ఓడిపోతాడా, ఇక్కడ ఇది ఎప్పుడు డెవలప్ కావాలి, ఇది డెవలప్ అయ్యేటప్పుడు మా పిల్లలు కూడా బయటకు వెళ్ళిపోతాం, ఇది మాకు అవసరం లేదని చెప్పేసి ఆ రోజు కార్మికులు దాని మీద ఆశ చూపించలేదు. చూసిన తర్వాత 16 వచ్చినాయి, 16 మందికి అలాట్మెంట్ చేశారు. తర్వాత చూసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక ఎవరు రావడం లేదని చెప్పేసి అట్లా శ్రీరాంపూర్లో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఏంటి చెప్పండి, ఇవాళ ఉన్నటువంటి భూపాలపేటలో ఒక జాగా 40 లక్షల రూపాయలు ఇవాళ జాగా ఇవాళ ఏదైతుందో 100 గజాలకి 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఇవాళ వస్తా ఉన్నాం. కానీ చేసినటువంటి అగ్రిమెంట్ ఇవాళ మనం పే చేసేయడం జరిగింది. కాబట్టి దానివల్ల మేము ఆలోచన చేసి చెప్పాం, ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ల్యాండ్ చాలా ఉంది. ఈ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు ఇతర వాళ్ళు కబ్జా చేసుకుంటా ఉన్నారు, అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ పెట్టాం. దాని మీద కమిటీ వేశారు, 5 GMలు కమిటీ వేసి అన్ని ఏరియాలు తిరిగి ఎక్కడెక్కడ జాగా ఉందో ఎంత ఇవ్వగలుగుతాం, దాని కెపాసిటీ ఏంటని చెప్పేసి ఇవాళ మాట్లాడమే జరుగుతూ ఉంది. అది కూడా దాన్ని ఏర్పాటు చేస్తాం, అది కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం మాట్లాడినటువంటి దాంట్లో అది కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రాఫిట్స్ మన అందరికీ తెలుసు. ఇవాళ గతంలో ఈ కొయ్యగూడెం చేయబట్టే వచ్చింది, కొయ్యగూడెం చేయబట్టే త్రూఅవుట్ సింగరేణిలో కార్మికులు ఇవాళ లాభాల వాటా తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు మనం మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి కొయ్యగూడెం ఓపెన్ కాస్ట్ ఉద్యమం ఏదైతుందో ఆనాడు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చాలా మందిని సస్పెండ్ చేశారు, జైలుకు పంపించారు. మేమందరం జైలు పోయినాం, అందరు సస్పెండ్ అయిపోయారు, డిస్మిస్ చేస్తామని చెప్పేసి చాలా బెదిరించి 16 రోజులు త్రూఅవుట్ సింగరేణిలో సమ్మె చేశాం. సమ్మె చేసిన తర్వాత ఆనాడు KL మహేంద్ర గారు స్వయంగా ఉండి చంద్రబాబు నాయుడు సమక్షంలో అగ్రిమెంట్ చేశాం. ఆయన ఒకటే చెప్పిండు, 16 రోజులు జీతం మీ కార్మికుల దగ్గర నుంచి కట్ చేస్తా, ఇవాళ మొత్తం సింగరేణి BFR పోయే పరిస్థితుల్లో మీరు అలా సమ్మె చేశారు కాబట్టి ఆ జీతాన్ని కట్ చేస్తానంటే మానవుడు వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆయనే 6 తేలినటువంటి మహానుభావుడు ఎమ్మెల్సీగా చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి KL మహేంద్ర గారు చర్చలో చెప్పారు, మీరు బ్యూరోక్రాట్స్ అండి, కార్మికులకు హక్కున్నది, ఏ రోజైనా సమ్మె చేసే అధికారం ఇలా కార్మికులకు ఉంది, కానీ కార్మికుల జీతాల నుంచి కట్ చేసే అధికారం మీకు లేదు, అది ఉంటే మీరు చూపించండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, సార్ మీరు చెప్తా ఉన్నారు మరి లాభాలు వస్తే ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడారు. అంటే నేను లాభాలు వస్తే 10% బోనస్ ఇస్తానని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని యూనియన్లు కలుపుకొని ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు మాట్లాడితే ఇట్లా మీరు మాట్లాడడం కాదు, ఇది అగ్రిమెంట్ చేయాలి, ఫర్ ఎవర్ అగ్రిమెంట్ చేస్తేనే ఈ సింగరేణి ఉన్నంత కాలం ఉంటుంది. ఏ మేనేజర్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా తీసుకునేటువంటి హక్కును మాకు కల్పించండి అని చెప్తే స్వయంగా RSC గారిని పిలిపించి RSC గారి సమక్షంలో ఇలా అగ్రిమెంట్ చేసినాం. కాబట్టి ఆనాడు 10% నుండి ఇలా 35% ఇవాళ ఇలా రావడం అనేది జరుగుతాం. అందుకే చెప్పాం, మరి ఇలా ఏంటిది ఇలా చెప్తా ఉన్నారు, చాలా ఉన్నటువంటి పేపర్లలో వస్తా ఉంది, సింగరేణి అయిపోయింది, మునిగిపోయింది, ఇక ఏం జరుగుతుంది, వచ్చిన లాభాలు వస్తాయి రావు అనే పరిస్థితిలో ఉన్నది. ఆయన అడిగాం, పెట్రోల్ డైరెక్టర్ గారు చైర్మన్ గారు కూడా కలిసి మాట్లాడాం, మేము కూడా పోయాం, అదే మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే అనుకున్నంత ఆశించినంత లాభాలు రాకపోవచ్చు, ఆడిట్ జరుగుతూ ఉంది, కాబట్టి ఏది ఇచ్చినా కూడా తప్పనిసరిగా అది మేము ఆన్వాయితీ ప్రకారంగా మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది వెంటనే మేము డిక్లేర్ చేయి 40% ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాం. సరే దాన్ని కూడా సానుకూలంగా మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా మాట్లాడడం అనేది జరుగుతాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇవాళ కార్మికులు మైన్ స్టాఫ్ కానీ, ట్రేడ్స్ ప్రెస్ కానీ ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి జనరల్ మోజూరు ఇస్తా ఉన్నారు, జనరల్ అసిస్టెంట్. ఇది చాలా అసలు ఏ పరిశ్రమలో కూడా లేదు.
ఇలా అధికారులకు మరి చాలా మంది పెరాల్సిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, రానటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీతం ఒక పైసలు దక్కుతలేదు, వాళ్ళ ప్రమోషన్ పైసలు దక్కుతలేదు. కానీ కార్మికులకు వచ్చినప్పటికీ మైనింగ్ స్టాఫ్ కానీ, టేస్ట్ మెన్స్ కానీ, ఇతరాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జనరల్ బదులు పనిచేయాల్సిన అవసరం వస్తూ ఉంది. కాబట్టి అందుకే చెప్పినాం, గతంలో మనమే అగ్రిమెంట్ చేసినాం, అప్పుడు వన్ టైమింగ్ ఇదే అగ్రిమెంట్ చేసినాం. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ దాన్ని అగ్రిమెంట్ చేయలేకపోయింది. అగ్రిమెంట్ చేయకుండా బేసిక్ ఫిక్సేషన్ మీద మానిటరీగా వేజెస్ మానిటరీ